హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో నా శుభములు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య వాక్యాన్ని ప్రకటించడానికి నాకు సమయం ఇచ్చిన దైవజనులు మరి పాస్టర్ జయకుమార్ గారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. హల్లెలూయా. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనం నుండి. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చుదును. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం నుండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులను రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇంతవరకు నీ యొక్క కృప ద్వారా నన్ను మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయం ముందు ప్రభువా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన నీవే నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మనుషుడు మాట్లాడితే ప్రయోజనం లేదు గాని ప్రభువా, మీరు మాట్లాడితే అది వారికి ప్రయోజనముగా అయినది నాయన, అది వారికి జీవమునై ఉన్నది ప్రభువా. నిశ్చయంగా నీ కృప ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో కూడి ఉన్న మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి ఈ రీతిగా మనందరం కూడా కూడుకోవడం చాలా సంతోషకరం. మరి వాతావరణం కొంచెం మరి వేడిగా ఉన్నప్పటికీ, ఇరుకుగా ఉన్నప్పటికీ మరి త్వరపడి చక్కగా సర్దుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఏకాగ్రతగా జాగ్రత్తగా వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకనగా దేవుని వాక్యమే మనకు జీవమునిచ్చేది, మన జీవితాన్ని మార్చేది దేవుని వాక్యం మాత్రమే. ఆ వాక్యాన్ని మనం ఎంతగా గ్రహిస్తామో, ఆ వాక్యాన్ని మనం ఎంతగా వింటామో, ఆ వాక్యానికి మన హృదయంలో ఎంత చోటునిస్తామో అంత గొప్ప కార్యాలను ఆ వాక్యం మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మరి చదివిన లేఖన భాగంలో నుండి మీ అందరితో ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు అంశం ఏంటంటే రక్తము వెనుక సిద్ధపడుట. హల్లెలూయా. ఏంటంటే రక్తము వెనుక సిద్ధపడుట. ఈరోజు లోకాన్ని మనం గమనించినప్పుడు లోకములో పరిస్థితులు అల్లకల్లోలాలుగా ఉన్నాయి.
చూడండి 2026లో మరి ఎవరెవరు ఎలాంటి ప్రవచనాలు పొందుకున్నారో, ఎవరెవరు ఎలాంటి వాగ్దానాలు తీసుకున్నారో తెలియదు కానీ మరి అకస్మాత్తుగా ఎప్పుడైతే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యొక్క యుద్ధాలు ప్రారంభమయ్యాయో మరి పరిస్థితులు అన్ని కూడా తల్లకిందులైపోతున్నాయి. అంటే పేరుకి 3వ ప్రపంచ యుద్ధం అని పేరు పెట్టలేదు, అన్ని దేశాలు పాల్గొనలేదు, కానీ దాని ప్రభావం మాత్రం ప్రతి ఒక్కరి మీద పడతా ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ వీటన్నిటి మధ్య నిజ విశ్వాసులంగా మనం ఏం చేయాలి అనే అంశాన్ని మీద నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఎందుకనగా మరి ఇశ్రాయేలీలు పస్కా పండుగను ఆచరించబోతున్నారు. మరి వారు కూడా మనకి ఈస్టర్ వచ్చే టైంలోనే వాళ్ళకు కూడా సుమారుగా అటు ఇటుగా పస్కా పండుగను వారు ఆచరిస్తారు. అయితే ఎప్పుడు కూడా ఈ పస్కా పండుగ అనేది మరి చాలా ఉద్రిక్తతలతో జరుగుతూ ఉంటుంది. అయితే నిజంగా మనం చాలా జాగ్రత్తగా గమనిస్తా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ఈ కఠినమైన పరిస్థితుల మధ్య మరి దేశాల మధ్య సమస్యలు కానివ్వండి, యుద్ధాలు కానివ్వండి, ప్రజల మధ్య యుద్ధాలు కానివ్వండి, మత ఘర్షణలు, మరి ప్రజల్లో ఎక్కడ కూడా టాలరెన్స్ లేదు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. ప్రాంతాన్ని బట్టి, గుంపులను బట్టి, మతాన్ని బట్టి, స్థాయిలను బట్టి, మరి ఇలాంటి ఘర్షణ వాతావరణాలు మాత్రమే కాక ప్రతి వారి జీవితంలో ఏవో ఒక పోరాటాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఆమేన్. ఆ పోరాటాలు మరి ఆ పోరాటాలకు పరిష్కారం ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఖచ్చితంగా ప్రతి మనిషి ఒక గొప్ప ఒత్తిడిలో ఉన్నాడు, ఒక గొప్ప పోరాటంలో ఉన్నాడు. అయితే వీటన్నిటి మధ్య నిజంగా దేవుడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం యేసుక్రీస్తు దగ్గరికి రావటం మాత్రమే కాదు, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేయగలడు, ఆయన పని మన జీవితంలో చేయాలంటే మనం ఎలా ఆయనకి లోబడాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదో ఆరాధనకి హాజరైతే సరిపోలేదు. మీరు ఎంతో ప్రయాసతో ఇక్కడికి వచ్చుంటారు, మీరు ఎంతో సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడికి రావడంతోనే సరిపోలేదు, కానీ ఇక్కడికి మనం వచ్చి దేవునిని మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆలకించాలి, ఆ మాటలను మనం గ్రహించాలి, ఆ మాటలను మనం విశ్వసించాలి, ఆ మాటల ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడు మాత్రమే ఆ వాక్యం మన జీవితాల్లో 100% నెరవేరుతా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఉన్న సమస్యలే కావచ్చు, ప్రజల మధ్య ఉన్న సమస్యలే కావచ్చు, లేదా నీ జీవితంలో నువ్వు ఈ రోజు ఒక గొప్ప పోరాటాల మధ్య నువ్వు ఉండొచ్చు. అయితే వీటన్నిటికీ మధ్య దేవుడు నిజంగా ఏం చేస్తున్నాడు? సామెతల గ్రంథం చెప్తా ఉంది, చూడక్కర్లేదు. మనుష్యుడు తన బుద్ధిహీనత చేత తనకు సమస్యలు తెచ్చుకుంటాడంట, కానీ తొదకు దేవుని మీద అతడు కోపపడతాడు. సమస్యలు రాగానే మనకి ఎవరు గుర్తొస్తారండి? ఇప్పుడు మీరు ప్రయాణిస్తున్నారు, మ్యారేజ్కి వెళ్తున్నారు, అన్ని సిద్ధపడి వెళ్తున్నారు, మధ్యలో ఒక చిన్న సమస్య వచ్చింది, మీకు వెంటనే ఎవరు గుర్తొస్తారు? నేరం ఎవరి మీద వెళ్తారు? ఎందుకు? దేవుడు అంటే ఎందుకు చేసి దయ్యం ఎందుకు చేసింది అందరూ మీరు అట్లీస్ట్ నోట్లో ఎందుకు రాదు? మనం చేసే పొరపాట్లన్నీ మానవుడు చేస్తున్నాడు, మనం చేసే సమస్యలన్నీ మనం చేస్తున్నాం, కానీ వీటన్నిటినీ ఎవరి మీద మనం వేస్తున్నాం అంటే దేవుని మీద మనం వేస్తున్నాం. కానీ అదే సమయంలో దేవుడు ఆయన మనకు ఒక కార్యాన్ని అప్పగిస్తున్నాడు, మన జీవితాన్ని మార్చే విషయాన్ని, మన జీవితంలో ఎదురయ్యే శ్రమల నుంచి మనల్ని విడిపించే మార్గాన్ని, మన బానిసత్వం నుంచి మనల్ని విడిపించే మార్గాన్ని, ఆ వాగ్దాన దేశానికి వెళ్లి మన కొరకు పాలుతెరలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసినటువంటి విడుదలనివ్వటానికి ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం ఎటు నుంచి వస్తున్నాం? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇంటిలో
నువ్వు ఎక్కడ నుంచి ఆ ఇంటిని చూస్తున్నావు అన్న దానిని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. ఆ ఇంటిని నువ్వు ఎటువైపు నుండి చూస్తున్నావు? ఆ ఇంటి వెలుపల నుండి ఆ ఇంటిని చూస్తున్నావా? నీకే ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఆ ఇంటిలో ఉండాలి. ఒక్కసారి నువ్వు ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత నువ్వేం చేయాలంటే లోకానికి నీకు ఉన్న సంబంధం తెగిపోవాలి. ఎందుకంటే ఒకవైపున అపాయాలు జరుగుతున్న కాలంలో, మరణము సంభవిస్తున్న దేశంలో దేవుడు తన ప్రజలకు ఏం చేశాడంటే విడుదలను అనుగ్రహించాడు. అదే రాత్రి. ఏ రాత్రి అయితే ఐగుప్తు దేశం అంతయు కూడా మరణ ఘోషతో నిండిందో, ఆ రాత్రి ఇశ్రాయేలులకు గొప్ప విడుదల కలిగించేటువంటి సునాదాన్ని దేవుడు వినిపించాడు. ఒకవైపు ఈ శ్రమల మధ్య, ఈ కష్టాల మధ్య, ఈ ఇరుకుల మధ్య, ఈ ఇబ్బందుల మధ్య, వీటన్నిటి మధ్య మొదటగా నువ్వు చేరవలసింది దేని విషయం అంటే నీకు దేవునికి ఎలా ఉన్నదన్న దాన్ని మొదటగా నువ్వు సరి చేయాలి. మనం దేన్ని సరి చేస్తాం? మనం దేని మీద దృష్టి పెడతాం? నువ్వు వెలుపల నుండి చేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు ఆ ఇంటి వెలుపలను ఉన్నావా, నీకు విడుదల లేదు. నీకు లోపల జరిగే విషయాలన్నీ నీకు తెలుసుండొచ్చు, కానీ నువ్వు లోపల లేకపోతే ప్రయోజనం లేదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులు కూడా లోకస్తుల వలె, మతచాంతస్వాదుల వలె వాళ్ళు కూడా వెలుపల నిలబడి వాడిట్లా వీడిట్లా వాడలా చేస్తున్నాడు, వీడికంటే వాడు మెరుగు, వాడికంటే ఈడు మెరుగు అని ఆలోచిస్తున్నారు. కానీ నువ్వు లోపలికి చేరి నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నదనే సంగతిని మర్చిపోతున్నావు. కానీ ప్రియమైన సహోదరి సహోదరుల, విడుదల ఎక్కడున్నది? సిద్ధపాటు ఎక్కడున్నది? పరిపూర్ణత ఎక్కడున్నది? రక్తము వెలుపల లేదు, రక్తము లోపల ఉన్నది. దేవుడు వారితో ఏం చెప్పాడు? మీరు ఒక గొర్రె పిల్లను తీసుకోండి, ఆ గొర్రె పిల్లని మీరు వధించండి, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని మీ ద్వారబంధముల మీద, నిలువు కమ్మ మీద, అడ్డు కమ్మ మీద పూయండి. పూసి లోపల టీవీ పెట్టుకుని చూస్తా కూర్చోండి. లేదా దానికి లాకేసి ఊర్లమ్మట తిరగండి. వీడింటికి ఎట్ట ఈడెట్ట పూసాడు, వాడెట్ట పూసాడు, వాడిళ్ళకి ఎలా ఉంది, వీడిల్లు ఎలా ఉందని చూస్తాం కాదు. ఈరోజు క్రైస్తవ జీవితాలు ఎక్కడ దెబ్బతిన్నాయి అంటే మనము ఎటువైపు చూడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. ఈరోజు కూర్చుంటే మనలో ఎక్కడైనా యుద్ధాలు, లేకపోతే ఆ యుద్ధాలు, ఈ యుద్ధాలు, అవన్నీ బయట జరిగే వాడికి, నువ్వు లోపల ఉంటే వాటికి నీకు సంబంధం లేదు. నీకు వేరే పని దేవుడు అప్పగించాడు. ఈరోజు నువ్వు సంఘానికి వస్తున్నావంటే, యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వస్తున్నావంటే దేవుడు నేను ఎందుకు పిలుస్తున్నాడంటే ఒక విందు కొరకు నిన్ను పిలుస్తున్నాడు. ఐగుప్తు దేశం అంతటి మీదకి మరణం వచ్చే కాలంలో ఇశ్రాయేలులో ఆ గృహంలో గొప్ప విందును అనుభవిస్తున్నారు. ఈరోజు మనం ఎక్కడున్నాం? మనం లోకంతో పాటు చెదిరిపోతున్నాం. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ సంఘాల్లో జరుగుతున్నాయి. లోకాల్లో జరిగే పరిస్థితులన్నీ క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఆ మరణకరమైన ఈ పరిస్థితుల మధ్య నీ దాగు చోటు ఆ రక్తము లోపల ఉన్నదన్న సంగతిని మనం మరిచి ఆ రక్తం మీద మనం బయటకు వచ్చి దాని మీద వ్యాఖ్యానాలు చేయటమే సరిపోయింది, కానీ దాని ప్రకారంగా జీవించడం మిస్ అయ్యింది. ఈరోజు ఈ సహోదరి సహోదరుడు నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు వారికి ఒక పని అప్పగించాడు. వారి లోపల కూర్చొని ఏం చేయాలంటే ఆ ఇంటిలో పాతి కూర్చుని ఆ గొర్రె పిల్లని వారు సంపూర్తిగా పూజించాలి. దానిలో ఏది మిగల్చకూడదు. వారి లోపల ఏం చేస్తున్నారంటే వారు విందుని అనుభవిస్తున్నారు. వారు గొప్ప విందు చేసుకుంటున్నారు. కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్నారు.
కానీ బయట ఏం జరుగుతుంది? మరణము సంచరిస్తా ఉన్నది. సంహారపు దూత సంచరిస్తా ఉన్నాడు. ఐగుప్తు దేశపు రాజు ఇంటిని మొదలుకొని దాసి ఇంటి వరకు, చెరసాలలో ఉన్నవాడి ఇంటి వరకు ప్రతి వ్యక్తి జ్యేష్ఠుడు హతమయ్యాడు. కానీ ఇశ్రాయేలు నీళ్ళలో కాదు, రక్తము వెనక ఉన్న ఇశ్రాయేలు నీళ్ళలో. అన్ని ఇళ్ళు కాదు, ఇశ్రాయేల్ అందరూ ఇశ్రాయేల్ కాదు, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేల్ అందరూ ఇశ్రాయేల్ కాదు, క్రైస్తవులు అందరూ క్రైస్తవులు కాదు. కానీ ఎవరైతే ఆ రక్తం వెనక ఉన్నారో, ఆ రక్తం క్రిందకి నువ్వు రావాలి, ఆయన వాక్యం దగ్గరికి నువ్వు రావాలి. నువ్వు ఆయన దగ్గరికి వచ్చే అడగాల్సింది ఆహారము, వస్త్రము, గృహాలు కాదు. ఈరోజు మన బాధలన్నీ అవన్నీ సరిగా ఉంటే మనకి ఏ బాధలు ఉండవు అని మనం అనుకుంటాం. సరే, ఆ నిరూపించడానికి మీకు అంత డబ్బు నేను ఇవ్వలేనులేండి, అంత అవసరం కూడా లేదు. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరందరి జీవితాల్లో ప్రతి వ్యక్తికి అనుభవమే. ఇంతవరకు సాధిస్తే చాలు అనుకుంటాం, కానీ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా సాధించాల్సింది కనపడతా. నీకు తృప్తి అనేది ఉండదు. అది యేసు ప్రభువు అన్నారు, మీరు ఏమి తిందామని ఆహారం గురించి కానీ, ఏమి ధరించుకుందామని మీ వస్త్రాల గురించి కానీ, ఎక్కడ నివసిస్తామని మీ నివాసాల గురించి కానీ మీరు కలవరపడవద్దు. వాటి గురించి ఎవరు కలవరపడతారు? అన్ని జనులు కలవరపడతారు. అయితే ఈరోజు మన ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కువ అవే ఉంటాయి. మన ప్రేయర్ రిక్వెస్ట్లు అన్ని అవే ఉంటాయి, ఇంకేమి ఉండవు. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం అనుకుంటున్నాం, అసలు మనం చేసేది ప్రార్థనే కాదు. ఏంటండి, చాలా మంది కొంతమంది ప్రసంగాలు చేసేస్తారు. ప్రభు నువ్వు మత్తయి సువార్త 5:6 వయసులో ఇట్టాన్నావు ప్రభు, లోకా సువార్తలు ఇట్టాన్నావు ప్రభు, అట్టాన్నావు ప్రభు అంటాడు. అని రాసి పెట్టిన ఆయన నువ్వు ఆయనకు వచ్చిన ఎత్తి నువ్వు చూపించాల్సిన అవసరం ఆయనకి లేదు. నువ్వు చేసే ప్రార్థనలు మనుషులు వినడానికి చేస్తున్నావు. ఈరోజు చేసే సంఘాల్లో చేసే ప్రార్థనలో ఎలాంటి ప్రార్థనలు మైకిచ్చిన తర్వాత వాళ్ళు చేసే ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నారు? కళ్ళు మూసుకునే ఉంటాం, కానీ కళ్ళు తెరిచి ఈ మాటకి ఎవరు స్పందిస్తారు, ఈ మాట ఎవరికి తగులుద్ది, ఎంత చక్కగా చేశారు అని అనుకోవాలి. అనుకో, యేసుప్రభు అదే చెప్పాడు. పరిసయ్యులు వీధుల్లో మూలల్లో నిలబడి వాడు ప్రార్థన చేస్తాడు, వాడికి వచ్చే ఫలితం వాడికి వస్తుంది. కానీ వాడికి వచ్చే ఫలితం ఏంటి? నువ్వు వీధి మూలలో చేయాల్సిన యేసుప్రభు అన్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఇంట్లోనికి వెళ్ళి తలుపు మూసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు జవాబిస్తాడు. నువ్వు ఇంటి లోపల ఉండాలి. కానీ ఈరోజు భక్తి ఎక్కడ ఉంది? రోడ్ల మీద ఉంది. ఈరోజు భక్తి ఎక్కడ ఉంది? రోడ్ల మీద. అందుకే యేసు ప్రభు ఆయన బోధల్లో వాడిన ఒక పదం ఏంటంటే వేషధారులారా. వేషధారులు అంటే ఏంటి? యాక్టర్, నటుడు. ఒక సినిమా హీరో ఉన్నాడు అనుకోండి, ఒక సినిమాలో రిక్షా దొక్కుతాడు. ఒక సినిమాలో ఏం దొక్కుతాడు? ఆయన రిక్షా దొక్కుతాడు. ఇంకో సినిమాలో విమానాన్ని, ఇంకో సినిమాలో ఏం చేస్తాడంటే ఆయనకున్న 500 కోట్ల రూపాయలు పేదలకు పనిచేస్తాడు. కానీ ఆ సినిమా నిర్మాత 5 కోట్లు ఇస్తానని ఆ చివరి 10 లక్షలు కానీ చెక్కు అవ్వకపోతే ఆయన మీద కోర్టులో కేసేసి ఆ నిర్మాతను జైల్లో పెట్టిస్తాడు. మీరేమనుకుంటారు? అదేంటి మా హీరో గారు 500 కోట్ల రూపాయలు పేదలకి? వీళ్ళేం జనాలు రోడ్ల మీద చూసావా? మావుడు 500 కోట్లు పనిచేసాడు, అరే మావుడు పంచుతాడు వచ్చే సినిమాలు. ఏంటిది? యాక్టింగ్, వేషధారి సినిమాలు ఎలా వేసినా పర్లా, కానీ ఆ వేషం నిజ జీవితంలో వేయకూడదు. యేసు ప్రభు కాలంలో
ఆ రోమీలు నాటక రంగంలో ఉండేది. వాళ్ళ ముసుగు వేసుకుని, ఆ వేషం వేసుకుని వాళ్ళు నటించేవాళ్ళు. కానీ భక్తి కూడా ఏమైంది, చివరికి వేషం వేసుకుని నటిస్తున్నారు. కానీ వేషం వేసుకుని నటించడానికి దేవుణ్ణి పిలిచింది. దేవుణ్ణి పిలిచింది ఎందుకు? ప్రదర్శించడానికి కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ ఓపెన్ షో. క్రైస్తవ్యం అనేది బహిరంగ ప్రదర్శన కాదు. ఫలితం బహిరంగ ప్రదర్శన, ఫలం బహిరంగ ప్రదర్శన. కానీ సిద్ధపాటు అనేది, ఆయనతో ఐక్యత అనేది అది లోపల జరిగే కార్యమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నామంటే, యేసు ప్రభు కాలంలో కేవలం పరిసరాలు రోడ్ల మీద ప్రార్థన చేస్తుంటే సరిపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజలు వాళ్ళ ఇల్లంతా యూట్యూబుల్లో పెట్టేశారు. ఇల్లంతా యూట్యూబుల్లో పెట్టేశారు. కాపురాలన్నీ యూట్యూబ్లో. అంతా బహిరంగ ప్రదర్శన, అంతా బహిరంగ ప్రదర్శన. అది నిజమని మీరు అనుకుంటారు, కానీ నిజము అలా ఆకర్షణీయంగా ఉండదు. నిజమే ఆకర్షణీయంగా ఉండదు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనలో సొగసైన స్వరూపమైన లేదండి. ఆయన చూసి ఆపేక్షించగలిగింది ఏది లేదు. ఆయన ఆకర్షించబడ్డాడు ప్రజల చేత. ప్రజలు ఆయన చేత ఆకర్షించబడ్డారు. ఎందుకు ఆకర్షించబడ్డారంటే కేవలం ఆయన మీద ఉన్న అభిషేకం మాత్రమే ప్రజల్ని ఆకర్షించింది. ఆయన వేసుకున్న ముసుగు కాదు. ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఈరోజు దేవుడు నిన్ను పస్కాకి పిలుస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన నిన్ను పెళ్లికి ఎందుకు పిలుస్తున్నాడు? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆమె ధరించుకున్నట్టు తెల్లని సన్నపు నార వస్త్రములానికి ఇవ్వబడి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. తర్వాత వాక్యం ఏం చెప్తుంది? మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాడు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయండి. ఈరోజు నిజమైన వధువు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆమె విందులో ఉంటుంది. ఈరోజు నిజమైన వధువు చేయాల్సిన పని ఏంటంటే ఆ విందులోకి రావాలి. ఎందుకంటే మనం గొప్ప విడుదల కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఈరోజు శరీరాల మార్పు కొరకు మనం సిద్ధపడుతున్నాం. శరీరం కాలములో నుండి లోకములోనికి వెళ్ళడానికి మనం పిలువబడుతున్నాం. అయితే అది నువ్వు సాధించాలంటే ఇంటి వెలపల నువ్వు సాధించలేవు. నీకు వెలపలేముంది? ఐగుప్తు దేశంలో ఒకవేళ కొద్ది రోజుల క్రితం నేను ఒక సాంగ్ చూశాను, అంటే నాకు గుర్తు రావట్లేదు కానీ అది మాకు ఇంగ్లీష్ లో రాస్తుంది. ఒకవేళ ఒక ఐగుప్తు సైనికుడు ఆ రాత్రి పూట కాపలా కాస్తా ఉంటే ఎలా ఉంటుంది, ఆయన ఏం చూస్తాడు అనే దాన్ని వాళ్ళు రాస్తారు. ఆయన ఏం కనపడుతుంది అంటే అంతా చీకటిగా కనపడుతుంది. ఏంటో ప్రతి ఇశ్రాయేలు ఇంటి మీద ఆ రక్తం కనపడతా ఉంటుంది. ఏంటి మరకలేంటి? ఒక పక్కన చూస్తా ఉంటే ఆ మధ్యరాత్రి గడిచేసరికి తెలియని ఒక ఆందోళన, ఒక సమస్య, ఆయనకేంటో అర్థం కావట్లేదు. కానీ ఈ రక్తం మూసిన ఇళ్లలో లోపల సంతోషం కనపడుతుంది. ఆ ఇంట్లో నుంచి ఎవడు బయటికి రావట్లేదు. కానీ మరొక వైపున ఆ అర్ధరాత్రి దాటగానే కేకలు వినబడుతున్నాయి, ఏడుపులు వినబడుతున్నాయి. ఏం జరుగుతుందో ఏంటి అర్థం? ఇప్పుడు ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు చాలా మంది పెళ్లి కూతురు రోడ్డు మీద ఉన్నారు. ఎక్కడున్నారండి? రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళు బయట తిరుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? బయట తిరిగితే ఏం కనపడతాయి? అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, బాంబులు, అవి ఇది. కానీ లోపల వాళ్ళకి ఇదేమి తెలియదు.
ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంకో పనిలో ఉన్నారు. వారికి మాత్రమే కాదు, ఈవెన్ గొర్రె పిల్ల భార్య కూడా ఎక్కడుంది? విందులో ఉన్నది. ఆ భుజిస్తుంది. ఈ కాలం యొక్క వర్తమానాన్ని భుజిస్తుంది. భుజించడం అంటే అర్థం ఏంటి? వినటం కాదు. భుజించడం అంటే వాక్య ప్రకారంగా జీవించటం. యేసుప్రభువు అన్నారు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుట నాకు భోజనమును పానమునై ఉన్నది. ఆయన చిత్తాన్ని ప్రకటించటం కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చటం. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ రోజు ఆ పస్కా పండుగకి, ఆ పస్కా రోజున ఆ ఇశ్రాయేలు అందరూ కూడా ఆ గొర్రె పిల్ల చుట్టూ కూర్చుని వారు ఆ మాంసాన్ని భుజించడం ద్వారా ఏం జరిగిందంటే, ఆ రాత్రి వారి శరీరాలు వారి ప్రయాణానికి అనుగుణంగా మార్పు చెందారు. బైబిల్ చెప్తా ఉంది, 20 లక్షల మంది జనాభాలో తూలి తొట్టిల్లిన వాడు ఒక్కడును లేడు. అంటే ఆ రాత్రి ఏం జరిగింది? వాళ్ళకి రక్షణ జరగటం మాత్రమే కాదు, వారి శరీరాలు మార్పు చెందాయి. వారి శరీరాలు ఏమైంది అంటే మార్పు చెందాయి. 40 సంవత్సరాల ప్రయాణాల్లో మరణం వచ్చి మరణించారే తప్ప వారిలో రోగం వచ్చి పోయినోడు ఎవడో, వాడిలో బలహీనుడు ఎవడో. కారణం ఏంటి? ఆ ఆహారం, వారు భుజించిన ఆ గొర్రె పిల్ల యొక్క మాంసం ఏం చేసిందంటే, ఆ శరీరం ఏం చేసిందంటే వారిని పరిపూర్ణులుగా మార్చింది. రక్తము మరణము నుండి తప్పించింది, కానీ శరీరం ఏం చేసిందంటే వారి యొక్క శరీరాలని సంపూర్తిగా మార్చింది. ఈరోజు మనం కూడా మరొక ఆ యొక్క పస్కాను పాటించబోతాం. అంటే ఇది పస్కా కాదు, కానీ ఇది పెండ్లి కుమార్తె యొక్క విందు. ఈ విందులో నీకేమివ్వబడుతుంది? వాక్యం నీకు ఇవ్వబడుతుంది. ప్రత్యక్షపరచబడిన వర్తమానం నీకు ఇవ్వబడుతుంది. నువ్వు నిజంగా ఈ వర్తమానాన్ని రక్తం క్రింద ఉండి ఈ వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తా ఉంటే నీ జీవితాన్ని అది మార్చి వేస్తుంది. ఎందుకు ఈరోజు తొట్టుకుంటున్నాం? ఎందుకు ఈరోజు తూలిపోతున్నాం? ఎందుకు క్రైస్తవ్యంలో, ఎందుకు విశ్వాస జీవితంలో లేదా నీ జీవితంలోనే ఒకరోజు ఎత్తు, ఒకరోజు పల్లాన్ని నువ్వు ఎందుకు చూస్తావు? కారణం ఏంటి? ఆయన శక్తి కొదువైందా? ఈరోజు దేవుడు చరిత్రలోకి వెళ్ళిపోయాడా? పస్కా గురించి ఒక యూదుడు ఆయన ఒక కామెంట్ చేసే ఒక కోట్, ఆయన మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు పస్కా చరిత్రను చదివేటప్పుడు లేదా నువ్వు పస్కాను కూర్చున్న వాక్యాన్ని చదివేటప్పుడు అది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిపోయే కార్యమని నీకు అనిపిస్తే నువ్వు దాన్ని సరిగా చదవట్లేదు అన్నాడు. హల్లెలూయా. అంటే ఆ పస్కా ఎప్పుడో అయిపోలా, ఈ రాత్రి జరిగేది అదే. అందుకే బ్రహ్మం గారి ద్వారా దేవుడు మరలా మనతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యున్నాడు. ఆయన నిన్న ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అలాగే ఉండాలి. వారిని బలపరిచిన దేవుడు ఈ రోజు కూడా బలపరచాలి. ఒకవేళ బలపరచకపోతే ఉపయోగం ఏమి? ఈ బైబిల్ మనం ఎలా చదువుతున్నాం? ఈ వాక్యాన్ని మనం ఎలా చదువుతున్నాం? ఈ వాక్యం జరిగిపోయింది కాదు, జరగబోయేది కాదు. ఇప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో అది ఈ బైబిల్లో ఉంది. ఈ వాక్యాన్ని చదివేటప్పుడు నీ జీవితాన్ని నువ్వు చూడగలగాలి. ఆ వాక్యంలో నేను ఒక భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యంలో నువ్వు ఇమిడితేనే ఆ వాక్యం పరిపూర్ణతలోనికి వస్తుంది. ఎక్కడ ఉన్నాం మనం? ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా గమనించు. ప్రియమైన సహోదరి సహోదరులు, ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేరిపోయి నిజానికి ఎత్తబడటం కోసం నెరవేర్చాల్సిన
ప్రవచనం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆమేన్. మీరు ఇంకేది ఇది నెరవేరితే అని మీరు అనుకోమాకండి. ఎందుకంటే వధువు యొక్క ఎత్తబాటుకు సంబంధించిందన్నీ నెరవేరిపోయింది. ఇంకా నెరవేరాల్సిన ఏమన్నా ఉన్నా అవి ఇంటి వెలుపల ఉన్నవాడికి కనపడేది కానీ ఇంటి లోపలోడికి కనపడేది కాదు. బహుశా మీరు ఇందాక చెప్పినట్లుగా వెనక రోడ్డు మీద జరిగేది లోపల వాళ్ళు తెలుస్తున్నాయా? ఇదిగో ఇక్కడ ఎంతమంది చనిపోయారంట, చెరసాల్లో ఎంతమంది చనిపోయారంట, రాజుగారి ఇంట్లో ఎంతమంది చనిపోయారంట, అక్కడ ఎలా జరుగుతుందంట అనే సంగతి ఎవరికి తెలుసు? ఇశ్రాయేలుకి తెలుసా? తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారంటే ఎత్తపొట్టుకు సిద్ధపాటులో ఉన్నారు. వారి విడుదల కాబోతున్నారు. ఈ రోజు ప్రతి విశ్వాసి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు కోరవలసింది ఆహారం వస్త్రాలు కాదు, రాజ్యాన్ని కోరాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, మొదటిగా నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి. నువ్వు ఆయన రాజ్య పౌరుడు అయితే, నువ్వు ఆయన కుమారుడు అయితే, ఆయన కుమార్తె అయితే నువ్వు వాటి గురించి అడగవలసిన అవసరతే లేదు. నీకు కావలసిన దానికంటే అధికంగా నీకు ఇవ్వబడదు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు? అయ్యా, నీ ఇంట్లో ఒక పనివాడి స్థానాన్ని నాకు ఇవ్వు, నాకు పనివ్వు, కొన్ని వాళ్ళకి పెట్టే భోజనం నాకు పెట్టు చాలు అనుకున్నాడు. కానీ తండ్రి ఏమిచ్చాడు? ఆయనకి తన మొదటి స్థానాన్ని ఇచ్చాడు. అదే దేవుడి రాజ్యంలో నువ్వు నిజంగా యేసు క్రీస్తు దగ్గరికి వస్తే నీకు దొరికేది. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యం యేసు ప్రభు గంజి కేంద్రాలు నడిపే వ్యక్తి కాదు. గంజి కేంద్రాలని నడిపే వ్యక్తి కాదు. ఉచిత వైద్య శిబిరాలు నడిపే వ్యక్తి కాదు. అంటే ఉచిత వైద్య శిబిరాలు ఏంటంటే మీరు వెళ్తారు, లేని రోగాలు కూడా ఆయన పుట్టేస్తున్నారండి మధ్యాహ్నం ఉచితంగా చూస్తున్నారని అలవాటు. అది 100 మంది చూసే హడావుళ్ళు బీపీలు ఉన్నవాడికి కూడా లేనోడు చూపిస్తున్న, లేనోడికి కూడా ఉన్నోడు చూపిస్తారు. నాడు చూసి అదిగా నీకు తేడా వచ్చేసి హాస్పిటల్లోకి వెళ్ళండి, అక్కడ మొదలెడతాడు నీకు. ఎస్, దేవుని రాజ్యంలో ఆహారం ఉంది, దేవుని రాజ్యంలో వస్త్రాలు ఉన్నాయి, దేవుని రాజ్యంలో నివాసం ఉంది, సమృద్ధి ఉంది. నువ్వు అడిగిన దానికంటే అత్యధికమైంది ఉంది. కానీ నువ్వు కోరాల్సింది ఏంటంటే ఆయన రాజ్యం యొక్క శక్తిని కోరాలి. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళలోనికి వచ్చావో, ఆయన శక్తి నీలోనికి వచ్చిందో, ఆయన వాక్యాన్ని నమ్మటం మొదలు పెట్టావో, నువ్వు అడగక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఆయన రాజ్య పరిపాలన నువ్వు చేసేటప్పుడు ఇవన్నీ నీకు ఇవ్వబడతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, ఈరోజు జాగ్రత్తగా మీ జీవితాన్ని చెక్ చేయండి. మీరు ఎటువైపు ఉన్నారు? ఒకవేళ మీరు వెలపలు ఉంటే అది ఎప్పటికీ గందరగోళం. ఈరోజు అందుకే వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని స్థితికి వచ్చేసారు. అనేక తప్పుడు బోధలు వచ్చేసిన కారణం ఏంటి? వాళ్ళు వెలపలు ఉన్నారు. నువ్వు నిజంగా లోపలికి వచ్చి ఒక్కొక్క వాక్యాన్ని నెరవేర్చడం మొదలుపెట్టు, ఒక్కొక్క వాక్యాన్ని భుజించడం మొదలుపెట్టు. ఇప్పుడు నీ దగ్గర నీ ఎదురు ఆకలితో ఉన్న వాడికి ఎన్ని గుండెలు పెడతాడు, ఆకలి తీరుతాడు. చూస్తా ఉండమండి, చెప్పండి. రకరకాల ఆహార పదార్థాలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రకరకాల స్వీట్లు అడ్డు ఎదురుగా పెట్టారు. కానీ ఆడి నోటి దగ్గరికి వెళ్తానికి వీళ్ళేదా? ఆకలి తీరుతా తీరు ఆకలితో ఆడు ఇంకా ఇంకా చూస్తూ ఉంటాడు. పచ్చడి మెతుకులతో నేను కడుపు నిండా తిన్నాడు అనుకోండి, వాడు కడుపు తృప్తి చెందు, వాడు ఇంకా వేరే దాని గురించి ఆలోచన. అంటే ఈరోజు సమస్య ఎక్కడ ఏర్పడుతుంది? వాక్యాన్ని పూజించక. విందుశాలకు వస్తే సరిపోలేదు, నువ్వు కూర్చుని ఆ వాక్యాన్ని పూజించాలి, అనగా వాక్యాన్ని నెరవేర్చాలి. నువ్వు ఒక్కొక్క వాక్యాన్ని నెరవేరుస్తూ ఉండు. నువ్వు ఎంతవరకు నెరవేరుస్తావో తెలియదు తెల్లవారే సమయానికి. కానీ నీ పని ఏంటంటే ఆ ఆహారాన్ని పూజిస్తూ ఉండు, ఆ ఆహారం నిన్ను మారుస్తూ ఉండు. బహుశా అందరూ ఒకే రకంగా తిని ఉండరు, అందరూ ఒకే రకంగా తిని ఉండరు. కానీ విషయం ఏంటంటే అందరూ పూజిస్తా ఉన్నారు,
అందరూ మార్పు చెందారు. కాబట్టి ఈరోజు నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పని, యేసు ప్రభు అన్నారు, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సకల సృష్టికి సువార్తను మీరు బోధించండి. నమ్మిన వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులను బోధించిందునో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని నెరవేర్చమని వారికి బోధించండి. యేసు ప్రభు ఎలా అన్నారు? అయ్యా వెళ్ళండిరా, దయచేసి తీసుకురండి రా, బతులు ఆడండిరా, ఎట్టగొట్టిన ఇల్లంతా నింపండిరా అనలేదే, నింపమన్నాడు. కానీ ఏమన్నాడంటే వచ్చిన వాడు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఎస్, ఆ పెళ్లి విందు చేసిన రాజు అన్నాడు, ఎవరినైనా తీసుకురండి, అంగహీనుడైనా తీసుకురండి, గుడ్డుండైనా కుంటుండైనా అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఒకటి దగ్గరికి వచ్చి అన్నాడు, స్నేహితుడు, ఆ పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి, పిలిచింది నువ్వేగా, పిలిచింది నువ్వేగా, నువ్వు పిలిస్తేనే నేను వచ్చా. కానీ పిలిచింది నేనే నీకేం చేశానంటే నువ్వు కడుక్కోవటానికి నీళ్లను ఏర్పాటు చేశాను, నిన్ను శుద్ధి చేయడానికి అక్కడ ఒక పనివాడిని ఏర్పాటు చేశాను, నీకు పెళ్లి వస్త్రం ఇవ్వడానికి ఒక దాసుని నేను ఏర్పాటు చేశాను. నీ పని ఏంటంటే నువ్వు వచ్చి నిన్ను నువ్వు శుద్ధిని చేసుకుని ఆ వస్త్రాన్ని ధరించి ఈ విందులో నువ్వు కూర్చోవాలి. అంటే ఇంటికి వచ్చి పత్రం నడిపించావని ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. ఆమె ఈ మధ్య చాలా సంఘాలు ఇదో తలకాయ నొప్పి అయిపోతుంది. అంటే చాలా సంఘాలు అంటే అన్ని సంఘాలు, ఈవెన్ మా సంఘంలో కూడా, ఏ సంఘంలో కూడా ఎట్లా అంటే ఇదిగో ఈ మాట ఎందుకు చెప్తున్నారు, ఈ మాట చెప్పండి, ఈ చెప్తే ఈడికి పొడుచుకొస్తుంది, ఇది చెప్తే ఈడికి పొడుచుకొస్తుంది, ఎవరికి పొడుచుకు రాకుండా ఈడి పొడుచుకు రావాలి. ఇంకేముంటుంది, ఏం లేదా పాపం కానికేసి వెళ్ళిపోండి. ఇంకా ఎందుకంటే ఎంతకు మించి ఏం మాట్లాడి ఎవడో ఒకడికి పొడుచుకో. మా తప్పేంటో చెప్పండి అని అడేవాడు రావట్లా. దావీదు అన్నాడు, ప్రభువా నాలో లోపాలు బయలుపరచంటున్నాడు, నాలో రహస్య పాపాలు ఉంటుందని బయలుపరచంటున్నాడు. ఎందుకంటే అది బయలుపడితేనే ఆయన క్షమాపణ కోరగలడు, క్షమాపణ కోరితే ఆయన దాన్ని సరి చేయగలిగిన దేవుడయ్యా. ఈరోజు పొరపాట్లను ఎత్తు చూపించేది మిమ్మల్ని నేరస్తులను చూపించడానికి కాదు, ఇది తప్పు అని మీకు తెలియపరచడానికి మాత్రమే. ఎందుకంటే తప్పు అని నువ్వు తెలియపరిచినప్పుడు మాత్రమే ఆ వాక్యం దగ్గరికి వచ్చి నువ్వు సరి చేసుకోగలవు. ఈరోజు మనకు కావాల్సింది, ప్రభు అంటున్నాడు వాళ్ళు పిలవండి, కానీ నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులను వారికి బోధించండి. అది ఆజ్ఞ. అదేంటండి ఆజ్ఞ, సలహా కాదు, ప్రతిమలాడటం. దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత ప్రతిమలాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ వాక్యం ఎందుకంటే వెలుపల మరణం సంచరిస్తుంది, మీరు వీధుల్లోకి వెళ్ళమాకండి, అక్కడ మరణం సంచరిస్తుంది. మీరు వీధుల్లోకి వెళ్ళమాకండి, అక్కడ గందరగోళంతో ఉంది. మీరు వీధుల్లోకి వెళ్ళమాకండి, అక్కడ ప్రపంచం యుద్ధాలతో నాశనానికి సిద్ధమవుతా ఉంటే రాజు తన భార్యను వివాహం కొరకు సిద్ధపరుస్తున్నాడు. అయితే ఆమెను వీధులో సిద్ధపరచట్లేదు, గృహంలో సిద్ధపరుస్తుంది. ఈరోజు ఆ పస్కాని ఈరోజు పెళ్లి కుమార్తె అనుభవిస్తాం. ఈరోజు వస్త్రం ధరించడం మాత్రమే కాదు, నువ్వు విందులో ఉన్నావు. ఆ విందు ఏంటంటే ఆ వాక్యం ఏం చేస్తుందంటే నేను సంపూర్తిగా మారుస్తుంది. నేను విన్నాను, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక ప్రాంతంలో బందిపోటు దొంగలు ఉండేవాళ్ళంట. ఆ ఊరంతా బందిపోట్లు ఉండేవాళ్ళంట. అయితే తర్వాత ఒక సేవకుడి యొక్క సువార్త పరిచర్య ద్వారా ఆ బందిపోట్లు అందరూ కూడా మార్పు చెంది మరి అందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయారు. వాళ్ళు అనేక మంది సేవకులు అయ్యారు. అక్కడికి వెళ్ళినప్పుడంట, ఇప్పుడు సంగతి తెలియదు, మరి 25 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం చెప్తూ ఉండేవాళ్ళు అప్పుడు జరిగిందని. ఆ ఊరు వెళ్ళినోళ్ళు, ఆ మీటింగ్లకు వెళ్ళినోళ్ళు ఏ వస్తువులు ఎక్కడ పాడేసినా అక్కడే ఉండేవారు. అక్కడే ఇప్పుడు ఉంటాయా?
ఉండకపోతే మీరు ఎక్కడ ఉన్నట్టు పెద్ద వాక్యాలు ఏదో పొడుచుకుని ఆ వచ్చిన ఈ వచ్చిన అంత అక్కర్లా అయిపోయింది. ఏం మారింది? వేషాలుగా దేవుడు పిలవాల అంట. ఆ నటుడిని పిలిచి ఆ నిర్మాత అంటాడు, ఏమండి మీరు ఈ పాత్ర మీరు జమీందారండి, పేదలందరికీ మీరు ఆస్తిని ఇచ్చేస్తారండి. ఆయన అక్కడ లేచి ఏదో చెప్తా ఉంటాడు, నా ఆస్తి అంతా నా రక్త సంబంధికుడికి నేను ఇచ్చేస్తున్నాను, మనుషులందరూ ఒకటే అంటాడు. తర్వాత ఆ కట్ట అనగానే ఆ గొడుగు పట్టుకున్నామంటే సరిగ్గా పట్టుకున్నా ముక్కు బాగా కొడతాడు అంటే ఏమనకూడదు, అది వేషం అంతే. ఏం చెప్పమంటే అదే చెప్తాడు, అది వేషం. అందుకే యేసు ప్రభు పరిసయ్యుల శాస్త్రంలో వేషధారి. ఆయన బోధ అంతట్లో ఆయన నోరు తెరిచిన ప్రతిసారి నటులు గురించి మాట్లాడాడు. ఆయన ఈరోజు చెప్పాలంటే క్రిస్టియన్ యాక్టర్స్ ఎక్కువయ్యారు. ఏమి ఎక్కువయ్యారండి? క్రిస్టియన్ యాక్టర్స్. ఎంత యాక్టర్స్ అంటే ఒకసారి ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పను కానీ ఆయన అన్నాడు, ఆయన నేను జయకుమార్ గారు ఇంకా కొంతమంది ఒక పెద్ద మీటింగ్కి వెళ్ళాం. ఒక పెద్ద మీటింగ్ ఎరుసలేం వెళ్ళాం అన్నమాట. ఎరుసలేం వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద దూత కనపడింది. ఒక పెద్ద దూత అక్కడ కూర్చొని ఉందన్నమాట. అప్పుడు మా పాస్టర్ గారు ఆ దూత కొంచెంసేపు మాట్లాడి వచ్చి అంటాడు, అన్నా అసలు ఆ దూత ఎలాంటి దూత అంటే అమ్మో అని అంది. సర్లేరా నేను అన్నాక అనుకున్నాను, పోనేలే ఇప్పుడు దెయ్యాలని ఎలగొట్టే కూడా ఆ దూతలే. ఒకప్పుడు సైతాన్ని వేస్తున్నామని అంటాం మనం. ఎవరండి ఆ సైతాను చెప్పండి? ఆడు కూడా ఒకప్పుడు అడుగు పెద్ద దోతే. ఇప్పుడు దోతలు కానోళ్ళు ఎవరు అంటమే కానీ ఏమా మనం అంటమే కానీ ఇప్పుడు దెయ్యాన్ని ఏదో అంటున్నాం కానీ ఆ సాతాను కూడా ఒకప్పుడు ఆడే దూత, లైట్ బేరర్, ఆ వెలుగును మోసేవాడు, కవరింగ్ ఏంజెల్ అంటే ఆయన యొక్క మహిమను కప్పినవాడు. ఏమయ్యాడు ఈరోజు? చిన్న చెట్టు కాడ గబ్బిలాగా ఆలాడుతున్నాడు. మీరు అది వెళ్ళేసరికి ఏదో ఊగినట్టు రకరకాల వేషాలు కనపడుతుంటే, మీరు నిమ్మకాయలు వేసేవాళ్ళు నిమ్మకాయలు వేసి పడుతున్నారు, ఎండిమిరకాయలు వేసి కొట్టేవాళ్ళు ఎండిమిరకాయలు వేసి పడుతున్నారు, కొబ్బరి ముందు వెళ్ళేవాళ్ళు ఎవరి మీద? దూత మీద. సర్లే నాన్న, ఇట్లాంటి దూతలు చాలా ఉంటాయి పరలోకంలో, ఒక దూత కాదు. దేవుడు ఎట్లాంటి లెక్కలేని దూతల్ని తయారు చేశాడు, ఆశ్చర్యపోవద్దులే అన్నాను. మళ్ళీ ఒక 6 నెలలకి అంటున్నాడు, అన్నా అది అసలు మామూలు తీయం కాదు అన్నాడు. కాదు నువ్వేమన్నావు 6 నెలల క్రితం? దూత. ఇప్పుడు కూడా దూతే, దెయ్యమేమి కాదు. కాకపోతే మాస్క్ తీసింది. ఏం తీసింది? నటులు, నటన. పేరు రాగానే ఒకసారి మారిపోతారు ఇక అంతే. ఆ కల్వరి సిలువ, ఆ ప్రభు మన కోసం ఆయన కార్చిన రక్తం, ఆ కరుణామయం, ఆ ప్రేమ, ఆ అగాపే ప్రేమ. ఇక్కడ 4 రకాల ప్రేమలు ఉన్నాయి. మరి బాబు అసలు నువ్వు చేసే ప్రేమ ఒకటి చెప్పు, 4 చెప్తుంటే ఎవరికి కావాలి అని. యాక్షన్ కాబట్టి ఎందుకు యాక్షన్స్? సాతాను కూర్చుని బెస్ట్, వెరీ గుడ్. నేను జనాలు అందరూ అనుకుంటారు, జయకుమార్ గారు అనుకుంటాడు, వీళ్ళందరూ పర్లగానికి వెళ్తారంటే సాధారణంగా అక్కడ ఉంటారు. అయ్యగారు నీకు తెలవట్లేదు, కొంచెం వర్షం పడేదాకా వెయిట్ చేయి, అప్పుడు మేకప్ కార్తీకని ఎవడ ఏ వేషం వేశాడో వేషం వేరు, నిజం వేరు. కానీ యేసు ప్రభు వేషం వేలా జీవించాడు, శిష్యులు జీవించారు, వారి యొక్క జీవితం మనుషుల్ని మార్చింది. ఈరోజు మనల్ని మారుస్తుందా మన జీవితం?
చెప్తున్నాం కదా, ఇది అగాప్య ప్రేమ, ఇది ఫిలియో ప్రేమ, ఇది ఏరోస్ ప్రేమ, ఇంకేదో ప్రేమ. 4 గంటలు చదువుతున్నావు కదా, అగాప్య ప్రేమ గురించి గంట సేపు చదువుతున్నావు, ఫిలియో ప్రేమ గురించి గంట సేపు చదువుతున్నావు, ఏరోస్ గురించి ఇంకోటి చదువుతున్నావు. మళ్ళీ ఏదో గ్రీకులో ఏదో అంటారు, దానికి ఒక అర్థం ఉంటుంది. గ్రీకులో అర్థం ఉంటుంది, తమిళంలో ఉండదా? దానికి ఇంకో అర్థం ఉంటుంది. ఎన్ని భాషల్లో చేస్తేనే వీడికి ప్రేమ ఉండదు. ఏంటంటే ఇడు మల్టీ లాంగ్వేజ్ స్టార్, ఇడు నటుడు అంతే, మల్టీ లింగ్యువల్ యాక్టర్ అన్నమాట. అంటే బహుభాష నటుడు. ఏం నటుడు అండి? బహుభాష నటుడు. నటుడుతో ప్రాబ్లం. కాబట్టి నిజ విశ్వాసం చేయాల్సింది ఏంటంటే యేసు దగ్గరకు రాగానే ఆయన లోపలికి వెళ్ళిపోవాలి. ఫినిష్. రోడ్డు మీద జరిగేదానికి మనకు సంబంధం లేదు. మోషే చెప్పలేదు. ఎవడన్నా బయటకు వచ్చి గంతులు కేకల సంగతి కొంతమంది అడుగుతారు, పాస్టర్ గారు ఏంటండి అది అర్థం, నీకెందుకు అయింది, నిన్ను ఎక్కడ ఉండమన్నా నేను? అసలు అడిగిన పట్టుకున్నా లేదన్నా. నీకు సరిగ్గా చెప్పి నీకు ఈ పని చేయరా అంటే ఈడు 2 రోజుల తర్వాత వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయట్లేదండి, ఆ బెదర్ తిడుతున్నాడు అంటే అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు నిజంగా రహస్య ప్రార్థన చేస్తా ఉంటే, నువ్వు వాక్యం చదువుతూ ఉంటే వీధి అవతలోడికి గొడవ నీకెట్టని పడ్డే చెప్పండి. ఎంటైర్ విశ్వాసం ఇక్కడే కాదు, ఇక్కడ కూర్చున్నాడు ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘంలో జరిగే చెప్తాడు. మొన్న ఒక రోజు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీటింగ్ వెళ్తే ఆయన సంఘం విశ్వాసం వచ్చేసరికి పాస్టర్ గారు మీకు తెలుసా అంటున్నాడు. ఏం తెలుసా? మీకు తెలవదా అంటున్నాడు. నాకేమి తెలీదా? తెలియకపోవడం ఏంటి మీకు? ఏం జరిగిందో చెప్పరా బాబు, నాకైతే ఏమి తెలీదా? అప్పుడు ఆయన 4 జిల్లాల అవతల ఒక మార్మూల చర్చిలో ఒక పాస్టర్ గారి యొక్క చుట్టం ఇంట్లో జరిగిన సంగతి ఎత్తుకొచ్చింది. ఎందుకు తిరుగుతున్నాయి అన్ని? రోడ్లు అమ్మడు తిరగటాన్ని బట్టి. మొహమాటం ఏం లేదు. దయచేసి విశ్వాసులారా, రోడ్లు అమ్మడు తిరగటం ఆపండి. ఎందుకంటే రోడ్ల మీద రక్షణ లేదు, రోడ్ల మీద విడుదల లేదు. ఖచ్చితంగా చెప్తున్న 100% మెసేజ్ బిలీవర్స్ కి నువ్వు విందు శాలలో ఉంటావు. నువ్వు పూజించాలి. నువ్వు రాజుతో పూజించడానికి నువ్వు పిలువబడ్డావు. ఇది ధన్యమైన పని. ఈ భోజనానికి ఆహ్వానించబడిన వారు ధన్యులు. మరి ఇది వదిలిపెట్టి రోడ్లు అంటే ఎందుకు తిరుగుతున్నారు చెప్పండి? ఇప్పుడు రాష్ట్రపతి గారు వచ్చారు భోజనం చేయడానికి. ఆయనతో పాటు భోజనం చేసే అవకాశం నీకు వస్తే రోడ్లో ఉంటే నీకేంటి పని? అలాంటి ఏమంటారు? ఎలాంటి పరిస్థితులు అంటే ఒక విషయం చెప్తాను. ఒకవేళ మీ అమ్మాయి పెళ్ళో మీ అబ్బాయి పెళ్ళో జరుగుతున్నా ఇప్పుడు రాష్ట్రపతి గారు నీకు ఫోన్ చేసి మాతో పాటు భోజనానికి రమ్మండి అంటే ఆ పెళ్ళంతా ఎవరికి అప్పచెప్పి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళరా చెప్పండి? వెళ్తారు. నిజంగా అలాంటి అవకాశం వస్తే ఏ వ్యక్తి వదులుకోడు. మరి దేవునితో భోజనం చేసే అవకాశాన్ని మనం ఎందుకు మిస్ చేస్తున్నాం? మనల్ని మార్చేది ఏది? ఏ వార్త మనల్ని మార్చుద్ది? ఈనాడులో వచ్చే వార్తలు మీ జీవితాన్ని మారుస్తాయా? నీ కుటుంబాన్ని మార్చగలదా? నీ భర్తను మార్చగలదా? నీ భార్యను మార్చగలదా? లోకంలో పడిపోయి నీ కుమారుడు నీ కుమార్తెను మార్చగలదా? ఏది మార్చేది? రక్తం. యేసుక్రీస్తు యొక్క రక్తం క్రిందకు వచ్చినప్పుడు, ఆయన లోపలికి వచ్చి ఆయన వాక్యం చెప్పినట్టు నువ్వు చేసినప్పుడు మాత్రం. వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి, వాక్యం నిన్ను మార్చాలి. చాలా మంది వచ్చి అంటారు, అయ్యగారు మా ఆయన మారట్లేదండి, ప్రార్థన చేయండి. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రభువా సహోదరి భర్తను మార్చిన ఆయన మార్చు ప్రభువా మార్చు అంటే, ప్రభు అంటాడు ఎవరు నాయన అసలు హాడు మంచోడే,
అసలు మీ దగ్గరికి వచ్చి చెప్పిందే అసలు యాక్టర్ ఏమా యాక్టర్, కానీ యాక్టర్ తేవాలంటే భయం మాకు. ఎందుకంటే వాడు ఏ యాసమైనా వేయగలరు. ఎవరితోనైనా దెబ్బలాట పెట్టుకోవచ్చు, యాక్టర్తో పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి ఎవరుంటారండి? ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. అసలు మారాల్సింది ఎవరో ప్రభుకే తెలుసు. చైనా దేశంలోనూ ఏదో సంథింగ్ ఆ కంట్రీస్ లో ఒక ఆచారం ఉందంట స్టార్టింగ్ నుంచి. ఆ ఆచారం ఏంటంటే తండ్రి ఎప్పటికీ తన కుమారుడికి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. ఆ దేశంలో ఆచారం ఏంటంటే ఎప్పుడైనా చిన్న పిల్లవాడు తప్పు చేస్తేనే క్షమాపణ చెప్పాలి పెద్దలకి, కానీ పెద్దవాడు తప్పు చేస్తే వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ కాలంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే రక్షణ తెలుసుకున్నాడో వాక్యాన్ని చదవటం మొదలు పెట్టాడో, నువ్వు వెళ్ళి క్షమాపణ కోరమని ఆయన వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుని వెళ్ళి ఆయన కొడుకుకి ఆయన చేసిన అన్యాయాన్ని బట్టి ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి అన్నాడంట, నా కుమారుడా నన్ను క్షమించు అన్నాడు. కానీ ఆచారం కాదు అది. కానీ ఎప్పుడైతే ఆ తండ్రి అలాంటి పని చేశాడో అది కుమారుడి యొక్క జీవితంలో గొప్ప దిగ్భ్రాంతిని కలిగించింది, గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి, నా తండ్రి పెద్దవాడు ఎవడు కూడా చిన్న పిల్లవాడి క్షమాపణ చెప్పాల్సిన అవసరత లేదు, కానీ ఇది చెప్పాడంటే దీని వెనకొన్న శక్తి ఏంటో అని ఆయన యేసుక్రీస్తుని అంగీకరించాడు. నేను చెప్పాను మీకు ఆనంద్ గారి యొక్క గృహంలో జరిగిన కోటాలు వాక్యం, ఏ వాక్యం ఎంటబడితే అట్ట ఎవరికి పనికిరాదు. మళ్ళీ నన్ను దాన్ని వివరించడం అర్థమైంది ఆ రోజు. హల్లెలూయా. మీరు మీకు నచ్చిన పాయింట్స్ గా తీసుకోవాల్సింది. ఆ వాక్యం నిన్ను మార్చగలిగితే ఖచ్చితంగా అది నీ పక్కవాడిని మార్చుతుంది. నిన్ను మార్చలేని వాక్యం ఎవడిని మార్చలేదు. Am I right? వాక్యం నిన్ను మార్చలేకపోతే ఎవరిని మార్చుద్ది? మనం ఒకటి అంటాం పెద్ద పిల్లలతో, అరే నేను ఎట్టాగ డాక్టర్ నా లేకపోయింది, మీరన్నా ఉండరు డాక్టర్. నేను ఇంజనీర్లే కాలేకపోయి మీరన్నా ఇంజనీర్లా ఉండరా? మా కంప ఎట్టాగో బాగోలేదు, మా కాపురాలు మీ కాపురాలైనా మెటీరియల్ తప్పు అన్నప్పుడు వస్తువు ఎట్ట సరిగ్గా వస్తుంది? మీరు బాగోకుండా మీ పిల్లలు మీరు బాగు, నువ్వు బాగోకుండా నీ భర్త నువ్వు ఎప్పటికీ మార్చదు. మార్చినది డెమనిక్ చేంజ్, అది దెయ్యపు శక్తే గాని దేవుని శక్తి కాదు. దేవుని శక్తి ఏంటంటే నువ్వు మార్చుటబడుట ద్వారా అతడు మార్చబడతాడు, నువ్వు మార్చడం కాదు. కాబట్టి ఈ రోజు ఈ వాక్యం ఏం చేస్తుంది? ఈ వాక్యం నిన్ను అంతరంగంలోనికి వచ్చినప్పుడు ఈ వాక్యం నిన్ను మార్చడం మొదలు పెడుతుంది. అది లోకానికి అవసరం లేదు, అది లోకం చేత చప్పట్లు కొట్టించుకోబడదు. యోసేపు ఆయన సిద్ధపోట్లో ఉన్నంత కాలం ఆయన ఎవరు గుర్తించిన వారు లేరు. ఎవరన్నా ఉన్నారా? పొతిఫర్ భార్య ఆయన మీద అన్యాయం కేసు వేసినప్పుడు, ఆయన చెరసాలలో వెళ్ళినప్పుడు ఎవరన్నా ఆయన దగ్గరికి వచ్చి, బ్రదర్ నువ్వు సత్యం కోసం నిలబడ్డావు బ్రదర్, నువ్వు ఈ కాలం వర్తమానం కోసం నిలబడ్డావు బ్రదర్ అని ఎవరైనా ఆయన్ని చెప్పారంటారా? చెప్పలా. ఇంక ఈ బయట ఆడి పెంచాడు వేదరావు, ఆడేదో ఏదో వాక్యం అంటాడు, ఏదో అంటాడు. అలా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మనం చూడు రోడ్లు అమ్మట తిరుగుతున్నాం. ఎస్, తిరుగు రోడ్లు అమ్మట, కానీ నీకు ఎదురయ్యేది మరణం. పెళ్లి కుమారుడు కాదు, నువ్వు లోపలే ఉండాలి. నువ్వు రక్తం వెనకాల ఉండాలి. ఆ రక్తం క్రింద ఉండాలి. క్రింద ఉన్నటువంటి కూర్చుని కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోటం కాదు, ఆ వాక్యాన్ని నెరవేరుస్తూ ఉండాలి, ఆ వాక్యాన్ని భుజిస్తూ ఉండాలి. ఆయన వచ్చు పర్యంతము నువ్వు ఎత్తబడే వరకి
నీ ఎదుట పెట్టబడిన ఒక్కొక్క వాక్యాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. నువ్వు వాక్యాన్ని నెరవేర్చాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే పెళ్లి కుమార్తె ఎత్తబడటం కూడా అది పస్కానికి సంబంధించింది. చాలా మంది అంటారు యేసుప్రభు ఎక్కడైనా సరే ఫెలోషిప్, స్వాలోషిప్. అంటే యేసుప్రభు బాగు చేసి భోజనం చేసి అంతే శుభ్రంగా మనం మాట్లాడుకుంటే యాసాలు తీసేసి బెల్లం తీసిరండి, బాగుంటుంది, మసాలా బాగుంది, ఐస్ క్రీమ్ ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం ఉప్పు తక్కువైంది, ఈ భోజనం రందే ఏంద్రా ఇది వాక్యం అంటే అది నాయన చెప్పింది ఈ భోజనం కాదు, ఈ భూమ ప్రపంచంలో అందరి దగ్గర ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు మాత్రమే తిన్నారా? ఐగుప్తులు తినలేదు అంటారా? రాత్రి తిన్నారు, కానీ అది దేవుడిచ్చిన ఆహారం కాదు, అది నిర్దోషమైన గొర్రె పిల్ల కాదు. కానీ ఇశ్రాయేలు భుజించేది నిర్దోషమైన గొర్రె పిల్ల. అది ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించబడింది, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా అది వధించబడింది, ఆ రక్తం అక్కడ పూయబడింది. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా త్వరపడి ఆ ఆహారాన్ని వారు భుజిస్తారు. ఈరోజు వాక్యాన్ని త్వరపడి, ఈరోజు ఈ వాక్యం నీ హృదయాన్ని తాకినట్లయితే నువ్వు బాప్తిసం తీసుకోవడానికి ఈస్టర్ పండుగ వరకు ఎదురు చూడొద్దు. ఇప్పుడే రక్షణ దినం. సరసాల నాయకుడు ఆ రాత్రి బాప్తిసం నువ్వు త్వరపడు. ఒక వాక్యం దేవుడిని హెచ్చరించాడా? ఈ విషయంలో నువ్వు పొరపాటుగా త్వరపడి దాన్ని నెరవేర్చు. ఎందుకంటే నీ శరీరం మార్పు చెందాలి. ఆహారం భుజించకుండా శరీరాలు మార్పు చెందాలి. యాక్చువల్ గా బైబిల్ ఎక్కడ కూడా ఆ సిచ్యువేషన్ రాయలేదు. అంటే ఆ రక్తం క్రింద ఉండి మరణం తప్పించుకుని ఆ గొర్రె పిల్లను భుజించకుండా పీలగా ఆయాసంతో మోకాళ్ళు అరిగిపోయిన బ్యాచ్ అనేది రాయల. కానీ ఇప్పుడు కనపడుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. మోషే గారి సంఘంలో ఎవరికి కూడా మోకాళ్ళ నొప్పులు లేవు. అసలు ఏ జబ్బు ఎవరికి లేదు. ఇప్పుడు ఏ సంఘం చెప్పగలుగుతుంది? ఏ సంఘ కాపు చెప్పగలడం? మా సంఘంలో విశ్వాసులకి ఆత్మీయంగా ఏ జబ్బు లేదండి అని. మా సంఘంలో మా విశ్వాసులు 9 ఆత్మవరాలు కలిగి ఉన్నారండి, 9 ఆత్మ ఫలాలు కలిగి ఉన్నారండి, పరిచర్యలో సంపూర్తిగా ఉన్నారండి. అయ్యారు నేనే ఒక్కొక్కసారి ఆయనకు అనుకూలంగా అంత నడిపించలేకపోతున్నానని చెప్పేవాళ్ళు ఎవరు? ఎందుకు లేరు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆహారాన్ని మనం తినట్లా. శబాష్, బాగుంది. ఓకే, పెద్ద పెద్ద వర్తమానాలు, ఒక్కొక్క పేరు. 7వ ముద్ర కింద గొప్ప విడుదల. ఓకే, బాగుండేది జాషా గారు. అసలు వాసన అదిరిపోతుందండి అని ఒక ఆయన. ఇంకొక ఆయన అసలు కలర్స్ చూసారండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, ఇంకో వాక్యం చెప్తాడు. అరే ఒక ముద్దల్లో పెట్టుకుని తినండి, తింటే కదా మారేది. ఈ మధ్య వాక్యం చెప్తే వచ్చేసి సూపర్ సార్ చాలా బాగా చెప్పారండి అనేవాడే కానీ అయ్యగారు ఈ వాక్యం ద్వారా నేను మారానన్నవాడు అవడలేడు. ఎందుకు లేడు? ఎందుకంటే పెట్టిందంతా పారేస్తున్నాడు. ఎందుకంటే అందరికి షుగర్లు, బీపీలు ఏం తినకూడదు. వాక్యాన్ని అసలు తినకూడదు. మరి ఏం తినాలి? ఈ మధ్య డాక్టర్లు ఎట్లా తయారయ్యారంటే గేదెలకి నూనె ఫ్యాక్టరీలు ఉన్నాయా అంటే అవి గేదెలు కాబట్టి లేవు, మన మనుషులు కాబట్టి నూనె తినాలి. అట్లా నూనె తాగమాకు, నీ పనిని తగ్గట్టు నూనె కలిగి ఉండాలి. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే తిండికి తగ్గ పని. అందుకే పౌలు గారు అన్నాడు, పని చేయకుండా ఎవడ భోజనం చేయకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు శరీర సంబంధమైన పని చేయకుండా శరీర సంబంధమైన ఆహారం తినకూడదు. నువ్వు విన్న వాక్య ప్రకారంగా జీవించకుండా మిగిలిన విషయాల గురించి నీకు అన్నారు. ఒక్క వక్త ఇంకా ఆయన బాప్తిస్మే తీసుకోడు, కూర్చొని అంటాడు. ఆయన వాళ్ళు అట్టంటారు ఏంటండి, వీళ్ళు ఎట్టంటారు ఏంటండి,
యేసుప్రభు అన్నాడు, ఒకటి నీటి మూలంగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడగలడు. వాడు నీటి ద్వారా జన్మించిన వాడికి నువ్వు ఎన్ని వాక్యాలు చెప్పిన ప్రయోజనం లేదు. ఎందుకంటే వాక్యాన్ని నెరవేర్చిన వాడికి తర్వాత వాక్యాన్ని గురించి అవసరత అతనికి లేదు, దాన్ని అడిగే అర్హత అతనికి లేదు. కానీ నీ పని ఏంటంటే, మరణం సంచరిస్తున్న ఈ కాలంలో నీ పని ఏంటంటే నువ్వు నేడే యేసు రక్షకుడుగా అంగీకరించు. అయితే నువ్వు అంగీకరించడం సరిపోలా. నువ్వేం చేయాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. అయితే వరమును పొందగానే సరిపోలా. నువ్వేం చేయాలంటే అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక నిలిచి ఉండాలి. అది ఇక్కడే సమస్య. రోడ్లు ఎప్పుడు తిరుగుతున్నారు, రోడ్లంతా తిరుగుతుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రాణాలు కాపాడుకోవడమే కానీ అన్ని రోగగ్రస్తమైన శరీరాలు, అన్ని రోగగ్రస్తమైన. ఎందుకు రోగగ్రస్తం? ఆహారాన్ని తినట్లా, ఆహారాన్ని తినట్లేదు, వాక్యాన్ని తినట్లేదు. పెళ్లి కుమార్తె వస్త్రాలు వేసుకుంటే సరిపోలేదు, 4 రోజులు తినకుండా ఉందనుకోండి, ఎట్లుంటది? పెళ్లి కూతురు డ్రెస్ రంగు మీద పడి వారం నుంచి ఏం తినలేదు అనుకోండి, అస్థిపంజరం లాగా. డ్రెస్సే కాదు, మనిషి కూడా బాగుండాలి. ఇప్పుడు ఏంటి, డ్రెస్సులు బాగున్నాయి, మనిషిలో భక్తి, మనిషిలో శక్తి లేదు. ఎందుకు లేదు? విందులోనికి రావట్లా. విందంటే ఏంటి? వాక్యాన్ని నెరవేర్చడమే విందు. దేవుడు ఈ వర్తమానం ద్వారా ఇంత వాక్యాన్ని బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన వాక్యాన్ని నువ్వు నెరవేర్చాలి. ఆ వాక్యాన్ని నువ్వు నెరవేర్చకపోతే ప్రయోజనం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి కార్యము ఈ రోజు జరుగుతున్న దాంతో పోల్చుకోవాలి. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒకవేళ ఇంకా గృహంలోనికి రాకపోతే నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ రాత్రి ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తం క్రిందకు రండి. అయితే వచ్చి సరిపోలేదు, మీరు కూర్చోండి. ఆ వాక్యాన్ని చదవండి, ప్రార్థించండి, అపోస్తలుల బోధ వినండి. లోకంలో 100 బోధలు ఉన్నాయి, ప్రజలను ఆకర్షించే బోధలు ఉన్నాయి, దురద చెవుల్ని మెలిపెట్టే బోధలు ఉన్నాయి. అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఏ మంచిని వినటానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ప్రజలు మంచిని వినటానికి ఇష్టపడరు. మీరు ఎవరి దగ్గరికి అని వెళ్ళండి, జీవం చాలా మంచివాడు కదా అన్నాను, ఆడు 4 నవలు చెప్తాడు, ఆడు మంచోడు ఏంటి నీకు అసలు తెలవనే తెలవదు. అట్లాగంటే జీవన్ మంచోడు కాదన్నాను, కరెక్ట్ అయ్యారు. మీరు కనిపెట్టారు, మీరు నిజంగా దేవుని ఆత్మ అంటే ఎవడు మంచోడు లేడా? అంటే ఈ రోజు ఒక వ్యక్తిని మంచివాడు అనటానికి ఎవరికి నోరు పెరగలేదు. అంటే ఎంత చెడులో ఉన్నాం మనం ఆలోచిస్తున్నాం. వాక్యాలు అందరికీ తెలుస్తున్నాయి. అసలు ఏ బోధ ఒకటి తీసినా అది ఏప్రిల్ ఎట్లుంది, గ్రీక్ ఎట్లుంది, అక్కడ ఎట్లుంది, ఎక్కడ అంటారు. ఎస్, అంత జ్ఞానం ఉంది కదా, మరి శక్తి ఏది? మార్పు ఏది? ఆరోగ్యం ఏది? ఎందుకు తూలి తొట్టిల్లుతున్నావు? ఎందుకు ఎలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి? కానీ గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బలహీనతతో నువ్వు ఉంటే ఆ బలమైన రాజ్యం నువ్వు వెళ్ళలేవు. నువ్వు నిజంగా దేవుడు నీకు ఇంకా సమయాన్ని ఇచ్చేది ఎందుకంటే నువ్వు సిద్ధపడటానికి. మరొక సూచన కోసం మీరు చూడొద్దు. నిజమైన పెండ్లి కుమార్తె వధువ గొర్రెపిల్ల భార్య మరే సూచన కొరకు నువ్వు చూడొద్దు. నీ పని ఏంటంటే కంప్లీట్ గా నిన్ను నీవు క్రీస్తులో మరుగుపరుచుకుని ఆయనను పూజించు
జీవించు, నేను సంపూర్ణంగా నువ్వు సిద్ధపడ్డయే నీ బాధ్యత. లోకం మీద పని ఆయన చూసుకుంటాడు, అది నీకు అవసరం లేదు. ప్రవక్త అంటాడు, క్రీస్తు మర్మమైన దేవుని మర్మమైన క్రీస్తు బయటపరచబడిన వర్తమానాల ప్రవక్త అంటాడు, 6వ ముద్ర కింద ఈ ప్రపంచం అంతా కూడా లయమైపోతా ఉంది. అయితే క్రీస్తు వధువు ఆయనలో దాగి ఉన్నది. క్రీస్తు సంఘములో దాగి ఉన్నాడు. వారిద్దరు ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. కలిసి వారి భూమి మీదకి రాజుగా రాణిగా రాబోయే లోపు ఈ లోకమంతా లయం కాబోతాం. ఆ రాత్రి మరణం జరుగుతూ ఉంది ఐగుప్తు దేశం. కానీ మీకు తెలుసా, పస్కా అర్ధరాత్రి మొదలైంది, కానీ విడుదల మధ్యాహ్నం మొదలైంది. ఇశ్రాయేలీయులు తమ ద్వారాలు తెరిచేసరికి వారు ఏ మరణాన్ని చూడలేదు. వాళ్ళు ఒకసారి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏ కీడు అక్కడ సంభవించలేదు. ఎందుకంటే వారి కొరకు దేవుడు సమస్తాన్ని బయట లయపరిచి వారికి సంపూర్ణమైన విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీ పని ట్రంప్ ఎప్పుడు ఆపుతాడు, ఇరానుడు ఎప్పుడు ఆపుతాడు చూడమా. వాడికి మీకు సంబంధమే లేదు. క్లియర్ గా చెప్తున్నాను, మళ్ళీ లోక కార్యాలకి వధువుకి ఏ సంబంధం లేదు. ముందే అంటే నువ్వు రోడ్డు మీద తిరుగు. ఎందుకంటే బయట ఏం జరిగింది లోపలోడికి తెలియదు. తెలుసంటారా? తెలియదు. ఎందుకంటే ఆ రోజుల్లో వాట్సాప్ కూడా 24 hours న్యూస్ బులెటిన్లు లేవు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు ఉన్నాయి కదా అయ్యారు ఉంటే పారేయండి వాటిని కూడా. ఎందుకంటే వాట్సాప్ ఫేస్బుక్ లతో పరలోకానికి వెళ్ళలేదు. వెళ్తారా? వెళ్ళలేదు. నీ పని ఏంటంటే వాక్యంతో మాత్రమే. ఎప్పుడైతే మీరు లోకంతో తిరగటం మొదలు పెడతారో, ఎందుకని ఈ విషయాన్ని ఇంతగా చెప్తున్నారంటే చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఏం చూస్తున్నారనేది మీరు ఎక్కడ నిలబడ్డ దాని మీద ఆధారపడి ఉంది. నువ్వు నిలబడిన చోటు సరైంది కాకపోతే నువ్వు చూసేది కూడా సరైంది కాదు. నువ్వు చూసేది సరైంది కాకపోతే నీకు సరైన ఫలితాన్ని ఇవ్వదు. ఈరోజు సంఘం అనవసరమైన వాటి మీద దృష్టి పెడతాం. ఈరోజు విశ్వాసం పనికిరాని వాటి మీద దృష్టి ఎక్కువ పెడతాం. కానీ అవసరమైనది ఒక్కటే, శ్రేష్టమైనది ఒక్కటే. అది ఆయన పాదాల దగ్గర నువ్వు సిద్ధపరచు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని పూజిస్తా ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే, కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. కాదండి, నేను చదువుతాను. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఏంటంట? సహోదరుడు సహోదరుడి మీద వ్యాజ్యం కేసులు వేస్తున్నాడు. రెండోది, ఎక్కడ వ్యాజ్యమాడుతున్నాడు? వీడు వెళ్ళి అవిశ్వాసుల ఎదుట వ్యాజ్యమాడుతున్నాడు. ఏం చెప్పాలి? ఇప్పుడు ఇద్దరు విశ్వాసులు అనుకుంటే ఆడు ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళాడు అనుకుంటే, ఇప్పుడు చెట్ట అడుగుతారంటే, ఇప్పుడు విశ్వాసులు ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళొచ్చా? అసలు ఏమంటారంటే, ఇప్పుడు దాకా ఏదో ప్రేమ అంటే 4-5 ఏదో పదాలు చెప్పుకొచ్చారే. అగాపే ప్రేమ, ఏదో మళ్ళీ ఫీలియో ప్రేమ, ఏరిస్ ప్రేమ, ఇంకేదో ప్రేమ, ఇంకేదో చెప్పుకొస్తే మీకు అసలు గొడవలు ఎందుకైనా అది చెప్పండి. చెప్పండి, ఎందుకు గొడవలు? ఎందుకు గొడవలు? విశ్వాసులకి ఎందుకు గొడవలు? ప్రవక్త అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలము లోపము. ఏముంది మీలో?
డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ. ఏ విటమిన్ డెఫిషియన్సీ? అగాపె ప్రేమ అనేది డెఫిషియన్సీ. చెప్పండి జాగ్రత్తగా. అంటే లోపల ఉన్నవాడికి ఎందుకు వస్తాయి ఈ గొడవలు? అది లోపం. మీరేమనుకుంటున్నారు? లోపం అంటే ఏంటి? ఇదిగో క్రీస్తు విరోధి వస్తాడమ్మా, గట్టు తీసుకుని ముద్ర వేసుకుంటావా? వేసుకో. ముద్ర వేసుకుంటేనే పెట్రోలు పడతాను, ముద్ర వేసుకుంటేనే స్కూల్లో. అది అక్కడ దాకా ఎందుకు, ఆల్రెడీ వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆడు కొట్టాడు కాబట్టి నువ్వు పద్దాకి వెళ్ళి సహోదరుని కొడుతున్నావు, ఆడు నిన్ను కొడుతున్నాడు. అది ఏ ముద్రలు మీ క్రీస్తు మీద వస్తాడు అనుకుంటున్నారు ఏంటి? ఈ దెబ్బలాటలకి కారణం ఏంటి? ఇది లోపమా కాదా? కానీ ఇశ్రాయేలు వెలుపలికి వచ్చినప్పుడు పస్కా దాటగానే వారిలో ఎవరికైనా లోపం ఉందా? చెప్పండి. దయచేసి వాక్యాన్ని సరైన యాంగిల్లో తీసుకోండి, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. మీరు వాక్యాన్ని మంచిగా విన్నారనుకోండి, లోపల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మధ్య డాక్టర్లు ఏమంటున్నారంటే, ఏదైనా వెళ్ళాం అనుకో, అమ్మ కాప్స్ తగ్గించండి, ప్రోటీన్స్ పెంచండి. అంటే కాప్స్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు తగ్గించాలి. అంటే పిండి పదార్థం అంటే ఏంటి మళ్ళీ చెప్తారు. సరే, ఇట్లాగే ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే అమెరికా నుంచి ఒక భార్య భర్తలు వచ్చారు. సరే, వాళ్ళకి భోజనం పెడతా ఉంటుంది. నో ఐ డోంట్ ఈట్ కాప్స్ అంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తినకూడదు, ప్రోటీన్. మళ్ళీ ఇంకేదో పెడితే దిస్ ఇస్ కార్బోహైడ్రేట్స్ అంట. అప్పుడు ఇద్దరు ముగ్గురు పాస్టర్ గారు ఏం చేశారంటే, అమ్మగారు మాకు నేర్పండి అంటే అని చెప్తుంది. కార్బోహైడ్రేట్స్, ఇది ప్రోటీన్స్, ఇదేమో ఫ్యాట్స్. మళ్ళీ ఫ్యాట్స్ లో రకరకాలు ఉంటాయి. మరి కొవ్వు పదార్థం అంటే అన్ని కొవ్వులు ఒకటి కాదు. మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అంట, అమీనో సాచురేటెడ్ ఫ్యాట్ అంట, ఇంకేదో ఫ్యాట్ అంటే ఇంకేదో తలకాయ. ఇక ఈ 3 రోజులకి ఇదే పని, మీటింగ్ అవటం రావటం. మళ్ళీ వచ్చి అమ్మగారు దీన్ని ఇదేంటంటే ఆలోచించింది మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అంట. అమ్మ ఇది మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అంట, ఇంకేం తీసుకొస్తున్నారు. నేను అన్నాను, ఆదాం ఆ రోజున వంకాయ, బెండకాయ, దొండకాయ, మేక, కోడి అని పెట్టాడు. అంతేగాని కాప్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అని పెట్టాల. శుభ్రంగా పని చేయండి, మంచిగా తినండి, ఫినిష్. మీరు నిజంగా పనిచేసి తింటే ఈ పేర్లు కనుక్కోవాల్సిన కర్మ మీ బతుకులో రాదు. నిజంగా పరిశుద్ధాత్మ లోపలికి వస్తే అప్పుడు గ్రీకు, హెబ్రీ, అరామిక్, ఇది అగాపే, ఇది ఫీలియో, పెద్ద చార్ట్లు, పవర్ పాయింట్ కావాలంటారా? చెప్పండి. ఆయన ఆత్మ నీలోనికి వస్తే, ఆయన నీలో జీవిస్తే, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, జీవించినది నేను కాదు. ఎవరు జీవిస్తున్నాడు? క్రీస్తు జీవిస్తున్నాడు. క్రీస్తుకు తెలుసు. నువ్వు గ్రీకు, హెబ్రీ ఎడదీసాయికి చెప్పక్కర్లా. మన తాతలు ఏం తిన్నారు? అది చికెన్ తిన్నారు, వేట మాంసం తిన్నారు, పప్పు గోంగూర ఏవేసి తిన్నారు, పప్పు గోంగూర వేసి తిన్నారు, చింతసీగర వేసి తిన్నారు, నెయ్యి పోసి తిన్నారు. వాళ్ళకి ఈ పేర్లే తెలియదు. కాప్స్, ప్రోటీన్స్, మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఏం తెలుసా? వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారంటే ఇవన్నీ తెలవక. ఈ రోజు నీకు కావాల్సింది ఏంటి? వాక్యం కావాలి. వాక్యం ఉన్నది ఉన్నట్టు కావాలి. వాక్యాన్ని విభజించొద్దు. ఇది రానుకో, ఇది లోతండి, ఇదండి, ఇది బలహీనం అండి, ఇది చిన్నపిల్లల కండి, ఇది పెద్ద పిల్లల కండి. అంత పెద్దోడు అయితే పిల్లలని కొట్టుకోవటం ఎందుకు?
చిన్నప్పుడేమో అక్క చెల్లెళ్ళు అక్క అన్నదమ్ములు ఆ కారు కోసం కొట్టుకుంటారు, పెద్ద ఎరిగిన తర్వాత మా అమ్మ మెడలో గొలుసు కోసం కొట్టుకుంటారు, నాకు వదిలిపెట్టిన బండి కోసం కొట్టుకుంటారు. ఏం మారింది? వయసు మారింది. బుద్ధులు మారినాయా? క్రియలు మారినాయా? లోపమా కాదా? మీరు పెరిగారంటున్నారు, పెరిగారా అక్కడే ఉండిపోయారా? పౌలు గారు అన్నాడు, అసలు విశ్వాసుల మధ్య గొడవ రావటమే లోపం. తర్వాత పాస్టర్ గారు తిరుగుతాడా, సంఘ పెద్దలు తిరుగుతాడా, కోర్టు తిరుగుతాడు, తర్వాత సంగతి అది నాకు సంబంధం లేదు. నా దాకా వస్తే అసలు గొడవ ఎందుకు వచ్చిందని ఇద్దరిని బాధ తీర్చుకోవటం ఎక్కడైనా తీర్చుకోండి, రోడ్డు మీదకి వెళ్ళి తీర్చుకోండి, అది ఇంట్లో సంబంధం లేదు. ఇంట్లో ఒకడు ఉండుంటే వాడు తింటా ఉంటే అసలు గొడవే రాదు. వస్తుందా? రాదు. ఈరోజు మీరు ప్రార్థించే ఏ ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం కూడా మీరు నిజంగా పోరాడాల్సిన అవసరం లేకుండానే దేవుడు వాటిని నెరవేరుస్తాడు. ప్రభు అన్నాడు, నా మాటలు మీ యందును మీరు నా యందు నిలిచి ఎడల మీకు ఏది ఇష్టమో అని అడగండి. మీరు అడగక మునిపోయిన అక్కర్లు ఎరిగిన దేవుడు. ఎప్పుడు నువ్వు లోపలుంటే, ఆయన రాజ్యంలో నువ్వు ఉంటే, ఆయన నీతిని రాజ్యాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉంటే నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆ వదిలిపెట్టి అడిగితే నీకెవడో. తర్వాత ఆయన అంటున్నాడు, జాగ్రత్తగా ఇప్పటికే లోపం, దానికంటే మీ సొత్తును అపహరింపబడనిచ్చటం మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుతున్నారు మీ సహోదరులకి. ఎలాగో ఏం చెప్పాలి? ఇది మనదాకా ఇప్పుడు ఆడెవడు దొంగలంట, వీళ్ళెవరు దోపిడీదారులంట అంటున్నారు. సర్లే, అతన్ని పక్కింట్లో దొంగతనం చేయమని చెప్పట్లా. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, అది ఇంట్లోనే కన్నాలు వేస్తున్నారు. ఏంట్రా, ఎవరిని మోసం చేస్తున్నారు? ఎంతమంది సహోదరులు వస్తారు, అయ్యా ఆ బెదరు ఎంత మోసం చేశాడంటే అయ్యారు అంటాడు. ఏం చేద్దాం? మోసం ఎవరు చేశారంట చెప్పండి? బ్రదర్ చేశారు. బ్రదర్ మోసం చేయటం ఏంటి? అసలు ఇది సరైన పదవేనంటారా? గ్రామ సరిగ్గా ఉందా? గ్రామ సరిగ్గా ఉండొచ్చు, కానీ వాక్యం లేదు అందుట్లో. గ్రామ వ్యాకరణ సిద్ధాంతంగా వచ్చిన కరెక్టే కావచ్చు, కానీ వాక్యంగా ఆ పనే తప్పు. ఎందుకు జరుగుతుంది అంటే జస్ట్ చెక్ చేసుకోండి. ఎక్కడ ఉన్నారు? గుమ్మానికి యువతలు ఉన్నారా? గుమ్మానికి లోపల ఉన్నారు. నువ్వు లోపలుంటే ఏం జరుగుతుంది? పౌలు గారు అంటున్నారు, అక్కడితో వదిలిపెట్టిన జాగ్రత్తగా నుండి అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసుల కార్యాలను మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇందుట్లో ఏం మాత్రం ఇక మినహాయింపులు లేవు. కానీ పౌలు గారు అంటున్నాడు, మీలో కొందరు అట్టివారై ఉంటిని గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. అది ఈ గృహం యొక్క గొప్పతనం. ఈ గృహం ఏం చేస్తుందంటే, ఆ రక్తం క్రిందకు వచ్చిన ప్రతివాడిని, ఎవడి అయోగ్యుడు, ఎలాంటి సమస్య అయినా కావచ్చు, అక్కడ బోల్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, ఎవడైనా కావచ్చు, కానీ నిజంగా ఈ వాక్యాన్ని వాడు పూజించడం మొదలు పెడితే వాడు నీతిమంతుడిగా మారుతాడు, వాడు పరిశుద్ధుడిగా మారుతాడు, వాడు ఆయన నామమును బట్టి కడగబడతాడు. నిన్ను కడిగేది ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే బిరుదులు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నామమే నిన్ను కడుగుతుంది. ఆయన ఆత్మ మాత్రమే, అంటే పరిశుద్ధాత్మ అనగా నీలో క్రీస్తు జీవించడం.
ఎవరు జీవించినప్పుడు? క్రీస్తు. నేనేం చేస్తాడంటే పవిత్రుడిగా మారుస్తాడు. ఒకనొక సమయం రాబోతుంది పిల్లలు, దేవుడు ఆ గృహాన్ని తెరవబోతున్నాడు, ఆ తలుపు తెరవబోతున్నాడు. నువ్వు బయటకు అడుగు పెట్టే నాటికి నువ్వు వినే ఇవేమీ నీకు ఉండదు. ఆమె క్రీస్తుతో వధువు ఈ లోకం మీద దిగి వచ్చినప్పుడు ఆమె పాపము లేని, సాతానుడు లేని ఒక ఏదేను వంటి ఒక పరిశుద్ధమైన రాజ్యాన్ని ఆమె చూడబోతుంది. ఆమె క్రీస్తుతో కలిసి ఆ రాజ్యంలో ఆమె ఏలుబడి చేయబోతుంది. కానీ ఒకే ఒక పని, అప్పటి వరకు ఆయనలో దాగి ఉండి సిద్ధపడాలి. అమ్మ నేను ఆయనలో దాగుంటే మరి జనాలకు తెలవను కదండి. అది నీ కర్మ. ఆల్రెడీ రోడ్ల మీద చాలా మంది సైనికులు తిరుగుతున్నారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా తిరిగితే నువ్వు తిరుగు. అక్కడ ఏం జరుగుతుందనే దానికి నాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు, మోషేకి అసలు సంబంధం. మోషే చెప్పిన పని చేయండి. మీరు చెప్పని న్యూస్ ఆయన దగ్గరని అడుగు. గ్యాస్ బండి ఎన్ని రోజులకు వస్తుంది, పెట్రోల్ ఎన్ని వస్తుంది, నీకెందుకు? ముందు మన లోపాలు సరి చేసుకుందాం. ముందు అసలు సమస్య మనది. ఇప్పుడు గ్యాస్ బండి వచ్చేది రాంది ప్రభుత్వాలు చూసుకుంటే. కానీ మనలో సహోదర ప్రేమ ఉందా? మనలో విశ్వాసం ఉందా? మనలో ప్రార్థన ఉందా? మనలో తగ్గింపు ఉందా? మన భక్తి మనదా, లేదా క్రీస్తు మనలో జీవిస్తూ చేస్తున్నాడా అనే పరిస్థితిని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక సమయం రాబోతుంది, ఆ సమయానికి నువ్వు పరిశుద్ధుడు అయి ఉన్నావు, పరిపూర్ణుడు అయి ఉన్నావు. అలాంటి స్థితి నువ్వు కలిగి ఉండాలంటే రక్తము వెనక దాగి సిద్ధపడుతుంది, వాక్యం వెనక దాగి సిద్ధపడుతుంది. నీకు ఇవ్వబడిన వాక్యాన్ని భుజించండి ప్రియ సహోదరి సహోదరు. సంగమా ఇంకేదో కావాల్సిన అవసరం లేదు. మీకే కాదు, నేను చెప్పగలను. ఏ మెసేజ్ చర్చగా నేను ఒకటి చెప్తాను, మీరు ఇంకేదో తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఒకవేళ ఉన్నా అసలు ఆల్రెడీ నువ్వు నెరవేర్చవలసిన గుట్టలు. అర్థమైందా? నెరవేర్చ, భుజించండి. విందంటే ఏంటి? భుజించడం అంటే ఏంటి? మీటింగ్ అయిపోయాక మనం తినే తిండి కాదు, ఇది నిజమైన భోజనం. హల్లెలూయా! ఇది నిజమైన భోజనం. ఎందుకంటే నేను ఎత్తబాటులోనే తీసుకెళ్లే భోజనం ఇది. ఈ వర్తమానం నీకు భోజనమై ఉన్నది, ఈ వాక్యం నీకు శక్తి అయి ఉన్నది. ఇదే నీ జీవితాన్ని మార్చేది, నీ ఆత్మను మార్చేది, నిన్ను ఆయన ఎంత పరిపూర్ణుడిగా నిలవబెట్టేది, నీతిమంతుడిగా నిలవబెట్టి. ఒకప్పుడు ఆయన కవరింగ్ ఏంజల్ గా ఉన్న పోతే పతనమయ్యాడు, కానీ పడిపోయిన నిన్ను దేవుడు ఎక్కడికి లేకపోతున్నాడంటే ఆయనతో పాటు కూర్చునే స్థితికి నిన్ను లేకపోతున్నాడు. ఆ స్థితికి నువ్వు వెళ్ళాలంటే లోపాలతో నువ్వు వెళ్ళగలవని నువ్వు అనుకుంటున్నావా? మనమే ఒకరికొకరు కీడు చేసుకుంటే మనం వెళ్ళగలము అనుకుంటున్నారా? సహోదరులకే హాని చేస్తూ, సహోదరులతోనే వ్యాఖ్యపాడుతూ, సహోదరులనే దోచుకు తింటా ఉంటే నువ్వు ఆ సింహాసనం మీద కూర్చోటానికి యోగ్యుడు అవుతాడు అనుకుంటున్నావా? అలా అవ్వాలంటే ఒకే ఒక మార్గం, ఆయనలో దాగి నీ లోపాలను సరి చేసుకోవాలి. నీ లోపాలను సరి చేసుకునేది ఏం లేదు. ఆ వాక్యాన్ని భుజిస్తూ ఉండు, ఆ వాక్యాన్ని స్వీకరిస్తూ ఉండు, ఆ వాక్యాన్ని నెరవేరుస్తూ ఉండు. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీతిమంతుడిగా చేస్తుంది. అప్పుడు నీకు లోకంలోనే నీకు వ్యాఖ్యానం. ఎందుకంటే మనం ఎవరితో పోరాడాల్సిన అవసరం లేదు, మన పోరాటాలను ఆయనే పోరాడి అని దాన్ని కంప్లీట్ చేశాడు. నువ్వు ఆయనతో నడవటం మొదలుపెట్టు. నీకు కావాలి ఏ యెహోవాకానికి రాబోయే లోకానికి కావలసినవన్నీ ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ సంగమా, ప్రియ వధువా, ప్రియ సహోదరి సహోదరు, ఒకే ఒక నువ్వు ఇంకా క్రీస్తులోకి రాకపోతే నేడు అనే సమయం ఉండగానే నువ్వు ప్రభువులోకి రా. ఆ రక్త క్రిందకి రా, ఆ నామంలో బాప్తిసం. ఒకవేళ నువ్వు వచ్చావా, రోడ్లంతా నిలుచు, భుజించు, ఆ గొర్రె పిల్లలు సంపూర్తిగా భుజించు. ఆ వేకువ వేళ అయ్యే సమయం రాబోతుంది. ఆ సమయంలో నువ్వు పరిపూర్ణుడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు నిలబడాలి. అతి కృప
దేవుడు మీ అందరికి అనుగ్రహించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.